3 నెలల్లో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు మాజీ మంత్రి సబిత. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అసలుకు వాస్తవం కనిపిస్తోందన్నారు. ఒకవైపు పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్యలు చూస్తేనే అసలైన మార్పు కనిపిస్తోందన్నారు. ఇక చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ని ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సబిత. శంషాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి సమక్షంలో కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు గౌరవ కేసీఆర్ గారిని మా అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు రాష్ట్రంలో తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మా షాద్నగర్ మాజీ శాసనసభ్యులు చెప్పినట్టు కేసీఆర్ గారు అన్ని చేశారు, ఇంకా వాళ్ళు ఏదో చేయబోతాం అంటున్నారు, ఇవి ఎట్లాగో వస్తాయి, అవి కూడా ఇస్తారు అనేది ఒకటైతే, మేము వేయకపోయినా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మా ఒక్కదైతే ఏమవుతుంది ఓటు అనే లెవెల్లో కొంత ప్రజలందరూ కొంత ఇదై ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 3 నెలల్లో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. 3 నెలల్లో ఎంత మార్పు తీసుకొచ్చారంటే, మార్పు తీసుకొస్తామనేది అధికారంలోకి వచ్చారో మార్పు తీసుకొచ్చారు స్పష్టంగా. పవర్ కట్స్, అదేవిధంగా పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఈరోజు స్పష్టమైన మార్పు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ మార్పు కాదు కదా మేము కోరుతున్నది, కేసీఆర్ గారి కన్నా ఇంకా బాగా చేస్తారేమో అనుకున్నాం అనే ఆలోచన ఇప్పుడు ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలనే నిర్ణయాన్ని ప్రజలు ఇప్పటికీ ఆలోచించుకుంటా ఉన్నారు.